తెలివైన కోతి. ఒక నది ఒడ్డున మేడి చెట్టు మీద ఒక కోతి రోజు మేడిపళ్ళు తింటూ గెంతుతూ ఉండేది. అక్కడే మధ్యాహ్నం వేళ సేదకు వచ్చే ఒక ముసలి ఒడ్డున పడి ఉన్న మేడి పండ్లను తినేది. ముసలి ఒడ్లుకు రాగానే కోతి చిటారు కొమ్మపై ఎక్కి భయంగా కూర్చునేది. కొన్ని రోజులు గడిచేసరికి దానికి భయం పోయింది. ముసలి కోసం కొన్ని పండ్లను కూడా రాల్చేది. ఇంకొన్ని రోజులు గడిచేసరికి కోతికి ముసలికి స్నేహం కుదిరింది. కొన్నిసార్లు ముసలి తన భార్యకు కూడా మేడి పండ్లు తీసుకువెళ్లేది. వాటిని తిన్న భార్య, ఆహా, ఇవే ఎంత రుచిగా ఉంటే వీటిని రోజూ తినే కోతి గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటుందో అనేది. నాకు కోతి గుండెకాయను తినాలని ఉంది, దాన్ని ఎలాగైనా మన ఇంటికి తీసుకురా అని పోరు పెట్టేది ముసలి భార్య. రాను రాను ముసలి భార్య పోరు ఎక్కువైంది. ఇక తప్పదనుకుంది ముసలి. ఓ మధ్యాహ్నం పూట కోతితో, మిత్రమా, రోజు మాకు పండ్లు ఇస్తున్న నీకు కృతజ్ఞతగా నా భార్య విందుకు పిలిచింది, నువ్వు తప్పకుండా రావాలి అంది. అందుకు కోతి, మిత్రమా, నాకు మా తాత చెప్పిన ఒక కథ ఇంకా గుర్తుంది. అందులో నీలాగే పథకం వేసిన ముసలిని ఒక కోతి బురుడి కొట్టించి తన గుండె చెట్టు మీద ఉందని చెప్పి తప్పించుకుంది. నీ పప్పులేం ఉడకవు, కావలిస్తే నేను ముందులాగే రోజు మేడి పండ్లను ఇస్తాలే, కానీ నా గుండెకాయ తినే ఆలోచన వదులుకో. కథలు వినేవాళ్ళకి, కథలు చదివే వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ అని తెలుసుకో అని హితవు పలికింది.